నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేత్ర వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల. ప్రజలకు మెరుగైన కంటి చికిత్స సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్న కమలాకర్. పారమిత లిటిల్ జీనియస్ పాఠశాలలో ముస్కాన్ వార్షికోత్సవ వేడుకలు. అందరినీ మంత్రముగ్ధులం చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు. కరీంనగర్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీరుపై మండిపాటు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాజా థియేటర్ లైన్ సాయినగర్లోని నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఇషికా నేత్ర వైద్యశాలను ఆదివారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నగరంలోని ఆధునిక వైద్య సదుపాయాలు మరింతగా పెరుగుతున్నాయని, ప్రజలకు మెరుగైన కంటి చికిత్స సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చిన్న చిన్న కంటి సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ నేత్ర వైద్యశాలను ఏర్పాటు చేసిన వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. డాక్టర్ ఇషికా నేత్ర వైద్యశాలలో ఆధునిక యంత్రాలు, నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడంతో కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు, లేజర్ చికిత్సలు వంటి సేవలు సమగ్రంగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులకు, విద్యార్థులకు, మధుమేహ రోగులకు కంటి పరీక్షలు అత్యంత అవసరమని, ఈ ఆసుపత్రి ద్వారా వారికి ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే వైద్యశాల సదుపాయాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడి అభినందన తెలియజేశారు. నగరంలో ఆరోగ్య రంగం అభివృద్ధి దిశగా ఇది ఒక ముందడుగుగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెంటెక్స్ మైదానంలో ఆల్ఫోర్స్ టైనీ టాట్స్ వార్షికోత్సవం వందన్ అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కె శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ జేఎన్టీయూహెచ్ కొండగట్టు, వడ్లూరి సరిత శ్రీనివాస్ గారు, చైర్పర్సన్ చొప్పదంటి పరిపాలక సంఘం హాజరై ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరస్వతీ మాతకు పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను శుభారంభం చేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. తరగతి గదులు నేర్చుకున్న విషయాలను విశ్లేషణాత్మకంగా అభ్యసించి విజయాలను సాధించాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో కృషి, పట్టుదల, పుస్తక పఠనము, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి అవసరమని వివరించారు. డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యతో కార్పొరేటు స్థాయికి ధీటుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఇక వార్షిక ప్రణాళికలో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. రాను ముంబైకి రాను, మన తెలంగాణ రాష్ట్రం, మన బోనాలు, మన పండుగ, సువ్వి సువ్వి సువ్వాలమ్మ, ఆవురా అమ్మక చెల్ల, చెక్ డే ఇండియా వంటి నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ఫిబ్రవరి కాబట్టి ఒక మంచి ప్రొఫెసర్ని మనం గెస్ట్గా పిలిస్తే బాగుంటుంది అన్నట్టుగా మనం సార్ని ఇన్వైట్ చేసుకున్నాం. మన పేరెంట్ చైర్పర్సన్గా మొట్టమొదటిసారి వచ్చారు కాబట్టి వారిని కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుచుకున్నాం. ప్రిన్సిపల్ శ్రీవాణి మేడం, ప్రెస్ పర్సనాలిటీస్, డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, చాలా సంతోషం. ఇక్కడ మనం చాలా అట్టహాసంగా మన యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు ప్రిన్సిపల్ రిపోర్ట్ చూశారు. ఫస్ట్ టైం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ తోటి ప్రిన్సిపల్ రిపోర్ట్ ఇచ్చాం. మనం స్క్రీన్ మీద మనం ఏమేం చేసాం ఊరికే చెప్పడం కాకుండా ప్రతిదీ మీకు చూపించాలని చెప్పేసి మేము కూడా డయాస్ మీదకి రాకుండా అక్కడ కూర్చున్నాం. మనం ఇయర్ లాంగ్ మన పిల్లలు ఏ రకంగా చదువే కాకుండా ఈవెన్ గేమ్స్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏ రకంగా పిల్లలు అద్భుతంగా ముందుకు వెళ్ళారనేది మరి కళ్ళకు అద్దినట్టుగా మనకు చూపించాను. మనం ఎక్కడైతే ఒక చదువే అంటుంటామో పిల్లల గ్రోత్ అనేది ఉండదు, కానీ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మనం అన్నింటికీ కూడా ప్రియారిటీ ఇస్తున్నాం. మనం కో కరిక్యులర్ యాక్టివిటీస్, స్టడీస్, ఐఐటి, దట్టు మన టైనీ టాట్స్, ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్. అలాగే స్పోర్ట్స్ గేమ్స్కి కూడా మనం ప్రియారిటీ ఇచ్చాం. చూస్తున్నారు ప్రతి గేమ్లో కూడా మన పిల్లలు చాలా అద్భుతంగా రాణిస్తూ మరి ఇదే క్యాంపస్లో ఇదే గ్రౌండ్లో మా అమ్మాయిని పిక్ చేసుకునేవాడిని లాస్ట్ ఇయర్ వరకు. మా అమ్మాయి మెయిన్స్లో వచ్చింది, అడ్వాన్స్లో వచ్చింది. బట్ అడ్వాన్స్లో నార్త్ ఇండియా సైడ్ ఐఐటీలో పంపడం ఇష్టం లేక ఎన్ఐటి వరంగల్లో చదువుతుంటాను. I proudly say that there are 30 students this year, they got admission in NIT Warangal. And I proudly say that I am also one of the alumni of NIT Warangal. Fortunately. And another thing is, my younger daughter is also in Alphorce E-Techno. She is in a Super 40 and studying very well. Alphorce-lo స్టూడెంట్స్ ఉన్నారంటే పేరెంట్స్ చాలా రిలాక్స్గా ఉండొచ్చండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏఐ అనేది కొంచెం డిస్టర్బ్ చేస్తుంది పిల్లల్ని. పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ బిజీ షెడ్యూల్లో పిల్లలు ఇంటికి రాగానే పిల్లలు ఫస్ట్ చూసేది మొబైల్ చూస్తున్నారు, పేరెంట్స్ ఏమో వేరే వర్క్స్లో ఉండిపోతున్నారు. అలా కాకుండా పిల్లల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హైదరాబాద్ వాస్తవ్యులు విశ్వరాజు వాణిశ్రీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కోటిగూటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలకు గోటితో తీసిన తలంబ్రాలను ఇక్కడి నుంచి పంపించనున్నారు. పలు ఆలయాల్లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులచే వడ్ల గింజలు ఒలిచి వచ్చిన బియ్యాన్ని స్వామివారి తలంబ్రాలకు పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కమిటీ చైర్మన్ కామా అంజిబాబు, ప్రధాన కార్యదర్శి శంకరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిలు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ నారాల నరసింగం, డివిజన్ వాసులు రాజమల్ల సతీష్, అధిక సంఖ్యలో భక్తులు, కార్యక్రమం నిర్వాహకులు, వాణిశ్రీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భద్రాచల రాములవారి కళ్యాణ కోటి తలంబ్రాల సేకరణ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడిలో మరి తలంబ్రాల సేకరణ జరుగుతుంది. దానికి ఈరోజు మా కార్పొరేటర్ గారు కూడా ఇక్కడికి రావడం సంతోషకరం. అలాగే ఈరోజు దీనికి సహకరించినటువంటి శ్రీ సతీష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు వచ్చిన ఇక్కడికి ఈ తలంబ్రాల సేకరణలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తూ శ్రీరాముల వారి భద్రాచలము మేము కోటి తలంబ్రాల సేవ ఇక్కడ నిర్వహించబడింది. దీనికి కారణం సతీష్. నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. అందరికీ, కార్పొరేటరు, చైర్మన్కి అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా నాకు సహకరించారు, చాలా ధన్యవాదాలు. ఇవి మేము చేసే వడ్లు కొలిసి ఇవి మళ్ళీ భద్రాచలం పంపిస్తాము. అక్కడి తలవాళ్ళలో ఈ తలవాళ్ళ బియ్యంలో ఇవి కలుపుతారు.
ఈ దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా దేవుడికి మనము ఎంత రుణపడి ఉన్నాం, మన దేవునికి సేవ చేసుకోవడానికి ఇది మన చాలా అదృష్టము. ఈ సేవ ఈరోజు చేసుకుంటున్నామంటే ఇంతమంది మీరందరూ కూడా నాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. మినిస్ట్రీస్ ఆఫ్ టెక్స్టైల్స్ భారత ప్రభుత్వం టెక్స్టైల్స్ కమిటీ జాతీయ జూట్ బోర్డు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన జూట్ ఉత్పత్తులు తయారు చేసే మహిళలకు వారు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా మార్కెట్ చేయాలి, ముడి సరుకులను ఎక్కడ కొనుగోలు చేయాలి, జూటుతో ఎన్ని రకాల నూతన ఉత్పత్తులను తయారు చేయవచ్చు అని వారికి తెలియజేశారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కమిటీ జాతీయ జూట్ బోర్డు ఆధ్వర్యంలో జూట్ మార్ట్ ఇండియా అనే ఒక పథకాన్ని 2022లో లాంచ్ చేశారని, ఈ స్కీమ్ ద్వారా జూటు ఉత్పత్తులు నాణ్యమైనవి, ఖచ్చితమైన జూట్ తోటే తయారు చేయబడ్డవని తెలిపే విధంగా ఈ లేబుల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ లేబుల్ ఏ విధంగా ఉత్పత్తిదారులు తీసుకోవాలో, ఎలా అప్లై చేసుకోవాలో కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెక్స్టైల్స్ కమిటీ మరియు నేషనల్ జూట్ బోర్డ్ తరఫు నుంచి జూట్ మార్క్ ఇండియా స్కీమ్ గురించి ప్రమోట్ చేయమని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. 2022 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. జూట్ మార్క్ ఇండియా స్కీమ్ అనేది లాంచ్ అయింది 2022లో. సో అప్పటి నుంచి ఏంటంటే మనం జూట్ అనేది ఒక న్యాచురల్ ప్రోడక్ట్, అది మనకు నేచర్లో ఎలా దొరుకుతుందో అలా నేచర్లో అంతం కూడా అయిపోతుంది. అదే ప్లాస్టిక్ అయితే మనకి అది కరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి జూట్కి డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు అనేది చెప్పి దానికి ఒక లేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాము. జనాలు ఏంటంటే ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి అది జూట్ అని చెప్పి అమ్మితే అది మనకి తెలియదు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ టెక్స్టైల్స్ కమిటీ అండ్ నేషనల్ జూట్ బోర్డ్ is organizing jute mark awareness program in Karimnagar. So this is the 11th program in the series this year to create the awareness in the artisan manufacturers and exporters to get the benefit of jute mark scheme and other jute related schemes run by National Jute Board and also by Textiles Committee Government of India. So in this program we are in the year 2022 Ministry of Textiles has launched a scheme called Jute Mark India scheme. కుట్టే వాళ్ళు ఉన్నారు కానీ దాన్ని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలనే చాలామందికి తెలియదు. జూట్ మార్క్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైదరాబాద్ నుండి, బాంబే నుండి ఈరోజు రావడము, వాళ్ళు అవేర్నెస్తో పాటు నేర్చుకోవడానికి కూడా వాళ్ళు మెంబర్స్ని ఎలా అయితే 20 మెంబర్స్గా ఒక గ్రూప్గా ఏర్పరచుకొని మేము నేర్చుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అది చాలా మహిళలకు అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు ఉపాధి పొందడానికి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుట్టి అమ్మే వాళ్ళకు కూడా వాళ్ళు మీషో కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఇట్లాంటి కంపెనీస్లలో కూడా అమ్ముకోవాలంటే వాళ్ళకు ఒక లేబుల్ అనేది చాలా అవసరం. జూట్ మార్క్ ఇండియా, this awareness is required for like we see that so many other products are also selling in the name of jute, because jute is a eco-friendly product, but others man-made fibers look like jute is also used as a jute. So this awareness workshop is very much required. That's why Ministry of Textile has directed National Jute Board and Textile Committee to launch a awareness program. So this is the 11th programs in this year. More than 150 participants come for the this workshop. మండల కేంద్రంలోని వాణినికేతన్ హై స్కూల్లో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు తయారు చేసి తీసుకొచ్చిన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ తోముకుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సివి రామన్ గారు కాంతి కిరణాలపై పరిశోధన చేసి భారతదేశానికి మొదటి నోబెల్ ప్రైజ్ సాధించిన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు ఫిబ్రవరి 28 అని ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. సైన్స్ లేని ప్రపంచాన్ని మనం ఊహించలేమన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయమవుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనిధి, ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, రమేషు, సంతోషు, తిరుపతి, రాజు, సుమంగలి, శోభ, రేఖ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శ్యామియ, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీతలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలంలోని ముస్కానిపేట గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవం గత 3 రోజులుగా కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు చివరి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండవగా నిర్వహించడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల వారు కాకుండా భక్తులు పక్క రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అయితే ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దాస్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముస్కానిపేట గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరితో పాటు పెద్దలు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఇక సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు. నారాయణ మన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 6వ వార్షిక బ్రహ్మోత్సవం ఈరోజు కన్నుల పండుగ జరిగింది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూరు, కొత్తపల్లి, రామడుగు మండలాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక డిపిఓ జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎంపీఓలు శ్రీనివాసు, సురేందర్, జగన్మోహన్ శిక్షణ ఇచ్చారు. మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ నేటితో ముగిసింది. ఇక విధులు, నిధుల ఉపయోగంపై అవగాహన కల్పించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ముఖ్యాంశాలు, గ్రామ పంచాయతీల విధుల బాధ్యతలు, సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు విధుల బాధ్యతలు, అలాగే గ్రామ పంచాయతీ స్థాయి సంఘాలు, పంచాయతీ విధులు మొదలగు అంశాలపై చర్చించారు. ఖర్చుల వివరాలను పంచాయతీ రికార్డుల్లో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఇక లేఅవుట్ మరియు బిల్డింగ్ అనుమతులు, నియమాలు గురించి వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు ఉన్నారు. రామకృష్ణ కాలనీ గ్రామ సర్పంచ్గా గెలవడం జరిగింది. మన తిమ్మాపూర్ మండల్లో సర్పంచులకి శిక్షణ కార్యక్రమం అనేది 5 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది ప్రభుత్వం నుండి నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం అనేది కొత్తగా నూతనంగా ఎవరైతే ఎన్నికైనారో సర్పంచులు వాళ్ళకి చాలా ఉపయోగకరమైన శిక్షణ ఇది. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క విధుల నిర్వహణ, రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయడము అనేది, మనకి ఫండ్స్ అనేది ఏ విధంగా వస్తాయి అనేది, పరిశుభ్రంగా గ్రామాన్ని ఎలా ఉంచాలి అనేది మిగతా అంశాల గురించి మేమందరం నేర్చుకోవడం జరిగింది. ఇంకా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు మధ్యలో పెడితే ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటాయనేది మా ఆకాంక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సర్పంచుల శిక్షణ తరగతులు ఈ రోజుతో ముగిశాయి. అలాగే ఈ 5 రోజులు మేము ఈ శిక్షణ తరగతిలో చాలా విషయాలు తెలుసుకున్నాము. అలాగే అధికారులు కూడా మా ప్రతి విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. మీరు మధ్యాహ్నం కూడా భోజనం ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మా గ్రామంలో గ్రామ సభలు అయితేంది, పారిశుద్ధ్యం అయితేంది, తాగునీటి సమస్యలు అయితేంది, స్ట్రీట్ లైట్లు అయితే, సీసీ రోడ్లు, ప్రతిదీ ఏ రకంగా చేసుకోవాలో అధికారులు వివరంగా చెప్పారు. నాగర్ కర్నూలు కుమ్మర గ్రామంలో జరిగిన సంఘటనను, పాప చనిపోయిన విధానాన్ని యావత్తు రజక జాతి తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ కుమ్మర గ్రామంలో బాధితుల పక్షాన లేకుండా ధోరణితో బాధితులను దోషులుగా వివరిస్తూ కుమ్మర గ్రామంలో ప్రసంగించిన విధానాన్ని తీవ్రంగా ఖండించడం విడ్డూరమని అన్నారు. దానికి అనుగుణంగానే వేర్లపల్లి శంకర్ మాటలపై కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆందోళన చేపట్టారు. స్థానిక గీతా భవన్ చౌరస్తా, తెలంగాణ చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
మొన్న 18 తారీఖు నాగర్ కర్నూల్ కుమ్మర గ్రామ జాతరలో మా రజక కుటుంబానికి జరిగిన అన్యాయం మొత్తం తెలంగాణ వ్యాప్తంలో అందరికీ తెలుసు. ఆ కుమ్మర జాతరలో 2 నెలల పాప చనిపోతే 8 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా రజకులు, బీసీ, ఎస్టీ, మైనార్టీ, వివిధ కుల సంఘాలు, బీజేపీ కానీ బీఆర్ఎస్ఏ కానీ అన్ని పార్టీలు ఏకమై నాగర్ కర్నూలులో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు మరియు అలా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తుంటే నిన్నటి రోజున మా రజక ఎమ్మెల్యే అయి ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో రజక ఎమ్మెల్యే అయి ఉండి వీర్నపల్లి శంకర్ గారిద మా రజక పేరు చెప్పుకొని కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఎమ్మెల్యే ఉంది. నిన్నటి రోజున నాగర్ కర్నూలు వెళ్ళి అక్కడి స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితోని ఇంకొక 20 మంది రెడ్డిలతోని ఆ నాగర్ కర్నూలు చౌరస్తాలో కూర్చొని ఈయననే సిబిఐ ఆఫీసర్ లెక్క ఇక్కడికి వచ్చిన ఈ పాప ఈ గొడవతో సంబంధం లేదు, నార్మల్గా అనిపోయిందని 2 వ్యాఖ్యలు చేసి మా రజకులను తెలంగాణ మొత్తంలో, భారతదేశం తెలంగాణ మొత్తంలో మా రజకులను కించపరిచే విధంగా మాట్లాడిన ఈ వీర్నపల్లి శంకర్, ఖబర్దార్ వీర్నపల్లి శంకర్, నువ్వు నీ మాటలు వెంకకు తీసుకొని వెంటనే నీ మాటలు వెంక తీసుకొని రేపటి రోజున తెలంగాణలో అదే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మా రజక కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించి. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవక్షేత్రమైన బూదీల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పావని దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించి స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ధర్మకర్తలు, అర్చకులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక మాస్టర్ ప్లాన్తో ఓదెలి మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని, త్వరలోని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలి మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. जयत्यतिबलो रामो लक्ष्मणस्तभावनः राजानि सुग्रीवो राघवेन्द्रधैर्य दीर्घदयाभयारोग्ये दिव्याज्ञावर्धताम् अभिवर्धताम् श्रीरामानुजानि दिव्याज्ञा प्रतिवासनमुज्ज्वलादिहन्तव्या మాల్యాల మండలంలో దళిత యువకుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉండి చికిత్స పొందుతున్న అనిల్ను ఎంఆర్పీఎస్ నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. మాల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన అనిల్ ఓ కురుమ యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడనే అక్కసుతో యువతి బంధువులు దారుణంగా దాడి చేశారని బెజ్జంకి అనిల్ తెలిపారు. 4-5 రోజులు పక్కా ప్రణాళికతో ఈ దాడి చేశారని చెప్పారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే సఖీ సెంటర్ కేంద్రంలో ఉన్న యువతిపై దాడి చేయగలిగారని తెలిపారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగా, ఇక చెంచాల నవీన్ మాదిగా, దండు వరలక్ష్మి మాదిగా, కొత్తూరి రాజన్న మాదిగా, అంబేద్కర్ యువజన సంఘ నేత గోష్కి శంకర్ మాదిగా, కనకం అంజిబాబు మాదిగా, దాసరి సంజీవ్ మాదిగా బాధితుల కుటుంబీకులు పాల్గొన్నారు. జైతాల్ జిల్లా మండ్యాల మండలం లంబడిపల్లె గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు కులాంతర వివాహం చేసుకున్నందుకు గాను అతన్ని పకడ్బందీగా 4-5 రోజుల పక్కా ప్రణాళికతోని దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్దేశపూర్వకంగానే గత కొన్ని రోజులుగా అనిల్ అనే యువకుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గాను అతన్ని మల్యాల పోలీస్ స్టేషన్ మరియు జగిత్యాల మల్యాల సిఐ గారికి వాళ్ళందరికీ ఇట్లాంటి సంఘటన తెలిసినప్పటికీ కూడా వాళ్ళు పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయిని సఖీ సెంటర్లో ఉంచి అక్కడ సఖీ సెంటర్ కేంద్రంగా అమ్మాయి బంధువులంతా కలిసి ఏకదాటిగా మరణాయుధాలతో దాడి చేయడం వల్ల ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గుడ్ లైఫ్ హాస్పిటల్లో మన మతిస్థిమిత లేని స్థితిలో ఉన్నాడు. కావున మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ పైన కులాంతర వివాహం చేసిన దాడి పాల్పడ్డమైన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని తక్షణమే వారిని కఠినంగా శిక్షించాలని మేము ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే కాడ నిర్లక్ష్యం చేస్తే దాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే గౌరవశ్రీ మందకృష్ణ మాది గారికి ఈరోజు ఈ విషయాన్ని మందకృష్ణ మాది గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కనుక తక్షణమే జగిత్యాల జిల్లా కానీ కరీంనగర్ పోలీస్ వ్యవస్థను కానీ వెంటనే వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక మంకమ్మ తోటలోని పారామిత లిటిల్ జీనియస్ పాఠశాలలో ముస్కాన్ అనే పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి వేడుకలను పారామిత ఎక్స్ ఫ్లోరికా విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక మోసము, అసూయ, ద్వేషం తెలియని చిన్నారుల హృదయాల్లో చిరునవ్వులు చిందించి వారి భవిష్యత్తుకు మంచి మార్గం చేయాలనే ఆలోచనతో నిర్వహించిన ఈ వార్షికోత్సవంలో నృత్య ప్రదర్శనలు చిన్నారుల ఆత్మస్థైర్యం అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు గారు మాట్లాడుతూ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎంతో ఒత్తిడికి లోనవుతున్నామని అన్నారు. Paramita Little Genius, the ECC wing of Paramita High School is celebrating annual day on the name Muskan Dil Se Dil Tak. We are completing 30 years of Paramita High School, a glorious journey, and these children are completing 15 years of their PLG, and today the theme is Smile, Smile, Smile. So they are exhibiting their programs reflecting smile in the school, in learning, in family, in their daily life. They're communicating the smile through a lot of activities, songs, dances and other things. So I think that is a good message they are giving, that everyone should live with a smile and laughter. The children, when they say... శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేత్ర వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల. ప్రజలకు మెరుగైన కంటి చికిత్స సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్న కమలాకర్. పారామిత లిటిల్ జీనియస్ పాఠశాలలో ముస్కాన్ వార్షికోత్సవ వేడుకలు అందరినీ మంత్రముగ్ధులను చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు. కరీంనగర్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీరుపై మండిపాటు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.